కలలు అందరికీ ఉంటాయి, కానీ వాటిని నిజం చేసే అవకాశం ప్రతి ఒక్కరికి రావాలి. ఆ కలలకు రెక్కలిస్తోంది మన భాస్కర్ ట్రావెల్స్. దేశంలో ఎక్కడికైనా, ప్రపంచంలో ఏ మూలకైనా ఇప్పుడు మీ ప్రయాణం మరింత సులభం, మరింత తక్కువ ఖర్చుతో. విదేశాల్లో చదవాలని ప్లాన్ చేస్తున్న స్టూడెంట్స్ కొరకు స్పెషల్ స్టూడెంట్ డిస్కౌంట్స్, ఎక్స్ట్రా బ్యాగేజ్ ఆప్షన్స్, flexible tickets, domestic and international flight tickets, best fares guaranteed. Contact Bhaskar Travels, Pratibha School Road, Jangareddy-Gudem. వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన మావిగన్ రాజధాని ప్రతిపాదన ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మావిగన్ అర్థం ఇదేనంటూ మాట్లాడారు. వివరాలకు వెళ్తే చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గురువారం జంగారెడ్డిగూడెం పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత నేపథ్యంలో ఏపీ ప్రజలు ఎంతో సంతోషంలో మునిగి తేలుతున్నారన్నారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ప్రజలు విరాళాలు అందించారన్నారు. నాడు తాను కూడా రాజధాని నిర్మాణంలో భాగంగా అమరావతిలో పాదయాత్ర ఉద్యమం చేస్తున్న ప్రజలకు బాసటగా నిలిచామన్నారు. 3 రాజధానుల పేరిట నాటి వైసీపీ ప్రజల్ని తప్పుదోవ పట్టించిందని ఇప్పుడు మావిగన్ పేరుతో మళ్లీ వచ్చారన్నారు. మావిగన్ అంటే మా అంటే మోసమని, వి అంటే విధ్వంసమని, గన్ అంటే గన్ కల్చర్ అంటూ మంత్రి లోకేష్ మాటల్ని గుర్తు చేశారు. అసెంబ్లీలో తీర్మానంతో చట్టబద్ధంగా రాజ్యాంగపరంగా అమరావతికి దృఢత్వం వస్తుంది. ఇంకెవ్వరు టచ్ చేయలేరు. ఇంచు కూడా కదలదు, ఇంచు కూడా కదిలించే పరిస్థితి రాదు. శాశ్వతంగా అమరావతి ద్రోహిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. ప్రజా రాజధాని, మన రాజధాని, దేవతల రాజధాని అమరావతి మరి పార్లమెంట్ లో బిల్ పాస్ అయ్యి అలాగే గజెట్ ఫామ్ లో మరి బయటకు వచ్చినందుకు ప్రజలందరూ కూడా, ఆంధ్రులు ఎక్కడ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఇది మరి రైతులు చేసిన త్యాగాలు, ఆడవారు మరి రోడ్డుకి వచ్చి మరి పాదయాత్రలు చేయడం కానివ్వండి, లాఠీ దెబ్బలు తినడం కానీ ఇవన్నీ చూసాం. మరి అప్పుడు అమరావతి విషయంలో పాదయాత్ర చేసినప్పుడు నేను అమెరికాలో ఉన్నప్పుడు మరి ఆ వీడియోస్ చూసి చాలా మందికి వారికి కాళ్ళకి చెప్పులు కానీ షూస్ కానీ లేకుండా వారు పాదయాత్ర చేశారు. మరి అప్పుడు మన జిల్లా అధ్యక్షులైన గడ్డిగారితో మాట్లాడి మరి వారి యొక్క సలహా తీసుకొని ఎవరైతే మరి పాదయాత్ర చేస్తున్నారో వారికి షూస్ కూడా పంపించడం జరిగింది. అది మరి అప్పుడు ఆ షూస్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఊటూరులో నాకు గుర్తు, అక్కడ ఇవ్వడం కూడా జరిగింది. ఇలాగ ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి అటు భూములు కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఒంటి మీద బంగారం కానివ్వండి, డబ్బులు కానివ్వండి, ఎన్నో త్యాగాల మధ్యన మరి ఈ యొక్క అమరావతి రాజధాని మనం సంపాదించుకున్నాం. అలాగే మరి ఆనాడు చూస్తే మరి ఎంతో ఒత్తిడిలో అప్పుడు మరి లెజిస్లేటివ్ కౌన్సిల్లో షరీఫ్ గారి మీద ఎంత ఒత్తిడి ఉన్నా మరి ఇదున్నా కూడా ఎప్పుడు మరి ఆయన ఆ రోజున 10 సార్లు కంటే ఎక్కువసారి నమాజ్ చేసుకున్నారు. మరి ఆనాడు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇది అక్కడ బిల్ పాస్ అవ్వకుండా శాసన మండలిలో ఆపడం చూశారు. మరి ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి పోటీలను కూర్చొని అక్కడ ఒక పిల్లర్ లాగా నుంచొని మరి షరీఫ్ గారు ఎటువంటి ఒత్తిడి లొంగకుండా మరి ఆనాడు అమరావతి విషయంలో వారు సపోర్ట్ చేసిన దానికి నిజంగా అందరూ కూడా మరి షరీఫ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. అలాగే మరి ఆంధ్రులు ఎప్పటి నుంచో కలగంటున్నారు, మరి మనము సపరేట్ స్టేట్ అయిన తర్వాత మనకి సరైన రాజధాని లేదు. మరి గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులు చెప్పి ఒక రాజధాని కూడా కట్టలేదు. మరి ఈనాడు అమరావతి రాజధాని మరి లీగల్ సాంక్టిటీ తెచ్చుకున్న తర్వాత మరి కొత్తగా మావిగన్ అంటారు. మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్. నేను లోకేష్ గారు చెప్పినట్టు మాలో మోసం, వీలో విధ్వంసం, గన్ కల్చర్, ఇది మావిగన్కి అర్థం. అంతేగాని ప్రజలకి ఏదో మంచి చేద్దామని లేదన్నట్టుగా నేను లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఏదైనా కూడా మరి ఆఖరికి ప్రజలు కోరుకుంది, ప్రజలు కలగంది జిల్లాలకి మధ్యలో ఉండాలని చెప్పి అమరావతిని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి అన్ని చోట్ల కూడా మరి మన ఆంధ్రప్రదేశ్లో అలాగే బయట దేశాల్లో కూడా ఈ యొక్క అమరావతిని స్వాగతిస్తూ పండుగలు చేసుకుంటున్నారు. మరి మరొకసారి ఎవరైతే ఈ యొక్క త్యాగాల్లో అలాగే ఈ యొక్క ఉద్యమాల్లో పాల్గొన్నారో వారందరూ కూడా
నా యొక్క పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఈరోజు జంగారగూడ టౌన్లో ఈ యొక్క ప్రోగ్రామ్స్ని ఇంత బాగా సక్సెస్ఫుల్ చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మీడియా మిత్రులకి అందరూ కూడా నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు. మా ఆశలకు పునాది మా విద్యా వికాస్, విద్యా వికాస్ మా గర్వం, కళలకు ఇచ్చిన నూతన స్వరం. విద్యా వికాస్ మా బలం, జీవితానికిదే మార్గదర్శనం. ప్రతి హృదయంలో వెలుగై ముందుకు నడిపేది విద్యా వికాస్. అడ్మిషన్లు ప్రారంభం. విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం మరియు విశాఖపట్నం.